నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలకు మరియు అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముఖ్య గమనిక మరియు హెచ్చరికనైతే అధికారులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే, కువైట్లో ఇటీవల కాలంలో గృహ ప్రమాదాల నుంచి పిల్లలను రక్షించడానికి కువైట్ అగ్నిమాపక శాఖ భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది. కువైట్ జనరల్ ఫైర్ ఫోర్సు తల్లిదండ్రులను గృహ ప్రమాదాల నుంచి పిల్లలను రక్షించాలని కోరింది. ఇళ్లలో పనిచేసేవారు కానీ అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలు చాలా వరకు ఇళ్లల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకు తీవ్ర గాయాలు కావడం కానీ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజా సంబంధాల విభాగం పిల్లలు గృహ ప్రమాదాలకు ఎక్కువగా గురవుతూ ఉన్నారని చెప్పేసి, ముఖ్యంగా విద్యుత్ ఉపకరణాలు కానీ హీటర్ల వినియోగం పెరుగుతూ ఉన్నందున పెద్దల నిరంతర పర్యవేక్షణ అవసరాన్ని నొక్కి చెబుతూ ఉంది. అలాగే అనేక భద్రతా సూచనలు జారీ చేశారు. కువైట్లోని ఇళ్లలో పనిచేసే మహిళలు తప్పకుండా పిల్లలను చూసుకునేవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీటినైతే పిల్లలకు దూరంగా ఉంచండి. లైటర్లు కానీ అగ్గిపెట్టెలు కానీ అగ్ని మండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవాలని చెప్పేసి, అలాగే పిల్లలు విద్యుత్ అవుట్లెట్లు మరియు వేడి ఉపకరణాలకు చేరుకోకుండా నిరోధించాలన్నమాట. ఏదైనా హీటర్లు కానీ లేకపోతే గ్యాస్ స్టవ్ల దగ్గరికి కానీ లేకపోతే ఏదైనా మనము వంట చేస్తూ ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ల దగ్గరికి పిల్లలు వెళుతూ ఉంటారు. సిలిండర్లు ఆఫ్ చేయడం లేకపోతే కానీ ఆ యొక్క స్టవ్లలో చేతులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో మీ ఇంట్లో కానీ స్విమ్మింగ్ పూల్ ఉంటే కానీ పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి, వాళ్ళను ఒక్క నిమిషం వదిలినా సరే కానీ ఆడుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడి చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఒకవేళ మీ ఇంట్లో లిఫ్ట్ ఉంటే కానీ లిఫ్ట్ ఉపయోగిస్తూ ఉన్నప్పుడు వారిని ఒంటరిగా వదిలేయకుండా వారితో పాటు తప్పనిసరిగా ఒక మనిషి ఉండాలని చెప్పేసి, లేకపోతే కానీ ఆ యొక్క లిఫ్టులో పిల్లలు ఇరుక్కొని చనిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి, తమ యొక్క పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు మరియు ఇళ్లల్లో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా పిల్లలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పేసి కువైట్ అగ్నిమాపక శాఖ కోరింది. కాబట్టి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.